చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క అయితే మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారని, వైసీపీ ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. ప్రజల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వాలంటీర్లని, వారు సేవా సైనికులని కొనియాడారు. వాలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారని చెప్పారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో వాలంటీర్ల అభినందన సభను నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వేదికపై దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాలంటీర్లకు జ్ఞాపికలు, నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువ సైన్యమే మా వాలంటీర్ల వ్యవస్థ అని, 2.60 లక్షల మంది వాలంటీర్లు తన సైన్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని, జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందన్నారు. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు. మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని, ఇంటింటికి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సురక్ష ప్రవేశపెట్టామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రతి పథకానికి లంచం ఇవ్వాల్సిందేనని, ప్రతి పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రైతులు, అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మలకు తోడుగా వాలంటీర్ల వ్యవస్థ ఉందని చెప్పారు. ఆర్బీకే వ్యవస్థ రైతన్నకు కొండంత అండగా ఉందని తెలిపారు. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారని చెప్పారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో, మన ఎజెండా మీద మమకారంతో, మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో, మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని, పరిపాలన సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ఈ సైన్యం ఇది ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ప్రతి పేదవాడు కూడా రాబోయే తరం, ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ₹1 కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈ రోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈ రోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు అంతా నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సీఎం జగన్ ప్రభుత్వంలో అయోధ్య నగర్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అలీబాబా అరడజన్ దొంగలో టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారని, బోండా ఉమా కమిషన్కు కక్కుర్తిపడి నియోజకవర్గ అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 32వ డివిజన్, అయోధ్య నగర్ తదితర ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కోఆప్షన్ సభ్యురాలైన గుండె సుభాషిణి సుందర్పాల్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రభుత్వంలో అయోధ్య నగర్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామన్నారు. కమిషన్స్ దందాకి కేర్ ఆఫ్ అడ్రస్ బోండా ఉమా అని దుయ్యపట్టారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశారన్నారు. పిల్లలకి అమ్మఒడి తీసేస్తాడు, పెద్దలకి చేయూత తీసేస్తాడు, పెన్షన్లు కట్ చేస్తాడు, అన్ని కూడా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే గతంలో చెప్పాడు ఇన్ని పథకాలు ఇస్తుంటే మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పని. మరి అటువంటి బట్టి ఈ రోజు మళ్ళీ నేను జగన్ గారి కంటే డబ్బులు ఇస్తాను ఎవరు నమ్ముతారు? నువ్వు గతంలో 2014లో అనేక హామీలు ఇచ్చావు, హామీలు నెరవేర్చావా? డోక్రా రుణమాఫీ
మాఫీ అన్నావు, చేసావా? రైతుల రుణమాఫీ అన్నావు, చేసావా? చేయకండి. ఈ రోజు ఏ మొక్కం పెట్టుకుని ఓట్లు అడుగుతాడే చంద్రబాబు నాయుడు? ఈ రోజు రాష్ట్రంలో సిగ్గుసెర ఉండక్కల్లా దానికి తగ్గట్టు మళ్ళీ వాళ్ళ దత్తపుత్రుడు, ఆ దత్తపుత్రుడు అంతే, అతనే సంతకం పెట్టాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 కలిపే ఆ రోజు పరిపాలన చేశాయి. ఈ ముగ్గురు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేసిన వాళ్ళు ముగ్గురు కూడా. ఈ ముగ్గురు వివిధ ముసుగుల్లో వచ్చేటట్టుకున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి. వీళ్ళ ముగ్గురిని కూడా ప్రజలు తిరస్కరిస్తారు. ఎందుకంటే బీజేపీ ఎవరితో లేదు, వాళ్ళ వదినమ్మే ఉంది, చంద్రబాబు గారు వదినమ్మే. దత్తపుత్రుడు జనసేన. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇంకొక రంగాలు దింపారు. ఎవరెంతమంది రంగాలు దింపినా గానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు తప్ప ఇంకెవరికి వేరే అవసరం లేదు. ఇక్కడ ఫ్యాన్ ఉంటేనే ఇంట్లో మంచి జరుగుద్దని చెప్పని ప్రతి వాళ్ళకి కూడా తెలిసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓటేస్తారని చెప్పని కూడా తెలియపరుచుకుంటూ, రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా నిజమేనన్న కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ MOEF నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు నిలదీశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక రద్దుతో పేదల పొట్ట కొట్టి 5 ఏళ్లలో 50 కోట్ల టన్నుల ఇసుక బొక్కేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతల కొనసన్నల్లో 500కి పైగా రీచుల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, కానీ కలెక్టర్లు మాత్రం రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగటం లేదని ఎన్జీటీకి నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచుల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ MOEF వారికి కనిపించిన అక్రమ మైనింగ్ జిల్లా కలెక్టర్లకు కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. జనవరి 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు జాయింట్ కమిటీ పర్యటించి కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని ఇసుక రీచులలో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్లు నిర్ధారించారని తెలిపారు. జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్లు కమిటీ నిర్ధారించిందని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులకు ఇసుకలోని అక్రమాలు కనిపిస్తున్నాయన్న నక్కా ఆనందబాబు కలెక్టర్లకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగే ఇసుక తవ్వకాలు అన్నీ సక్రమమే అయితే ఎన్జీటీ ఇసుక తవ్వకాలు ఆపేయమని ఎందుకు ఆదేశించిందో, కోట్ల రూపాయల జరిమానాలు ఎందుకు విధిస్తోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి గాని ప్రభుత్వ అధికారులకు గాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తా ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తా ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇవాళ కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చింది, ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి. అక్రమంగా వీళ్ళు దందాలు చేస్తా ఉన్నారు, అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించి మొన్న 31వ తారీఖు 1వ నెల 31వ తేదీన అసలు మైనింగే జరగట్లేదని చెప్పి ప్రభుత్వ న్యాయవాది జీపీ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదిస్తారు. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల గురించి పట్టించుకోవడం లేదని, అరాకొరగా సంక్షేమ పథకాలు అమలు చేసి అంతా చేశామని అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ఎలక్ట్రిసిటీ కాలనీ 9వ రోడ్డు విష్ణుప్రియ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంస పాలన గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం పార్టీ డివిజన్ అధ్యక్షుడు గద్దె ప్రసాద్ ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసిన 21 కుట్టు మిషన్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గద్దె ప్రసాద్ ఒక్కరే 21 కుట్టు మిషన్లు అందజేయటం అభినందనీయమన్నారు. గతంలో ఒకసారి కరెంటు ఛార్జీలు పెంచితేనే ఉద్యమాలు జరిగేవన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. చంద్రబాబు హయాంలో అనేక వందల పరిశ్రమలను నెలకొల్పారని, అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. కొన్ని వేల మందికి ఉచితంగా టైలరింగ్లో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ కూడా అందజేశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మహిళకు కూడా కుట్టు మిషన్ ఇవ్వలేదన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు 15,000 సంపాదించేలా చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారన్నారు. ఈ రోజున గద్దె ప్రసాద్ గారి డివిజన్ అధ్యక్షుడిగా
పేదవారికి కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం. ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ఆ పేదవారిని చూడని పరిస్థితులు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఇచ్చి 100 మందిని కూడా రోడ్డు మీదకు వదిలేసే సందర్భంలో ఆ పేదవారికి కొంత ఉపకార వేతనం కలిగించాలా, వాళ్ళ కుటుంబాల్లో కొంత ఆదాయం పెంచుకునే స్థితి కల్పించాలని చెప్పి గద్దె ప్రసాద్ గారు ఈ రోజున 21 మందికి ఒక్కొక్కటి 7,000 రూపాయలు చేసేది సుమారు 1,40,000 విలువ కలిగిన కుట్టు మిషన్లు ఇచ్చారు. అంటే దీన్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు గద్దె ప్రసాద్ గారిని 13వ డివిజన్ అధ్యక్షుడు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో అభివృద్ధికి మన ముమ్మినేని ప్రసాద్ గారు కార్పొరేటర్గా, మరి డివిజన్ అధ్యక్షుడిగా గద్దె ప్రసాద్ గారు, మరి అందరూ కూడా ఒక సమిష్టి శ్రమతో ఇక్కడ పార్టీని అభివృద్ధి పరిచే దానిలో ప్రతి ఎలక్షన్ని కూడా రిజల్ట్స్ చూపిస్తున్న ఈ కమిటీ అంటే కూడా ఇది విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఒక ఆదర్శమైన పార్టీ కమిటీ ఇది. అందువల్ల వాళ్ళందరూ కూడా పేరున అభినందిస్తూ ఇలాంటి సర్వీస్ యాక్టివిటీ చేయడానికి 10 మందికి స్ఫూర్తి కలిగించిన గద్దె ప్రసాద్ గారిని మరొకసారి నేను అభినందిస్తా ఉన్నాను. అనంతరం కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్కు చెందిన ఐఐటి విద్యార్థినికి ₹1,00,000 ఫీజుతో పాటుగా ప్రతి నెల 5,000 అందచేస్తున్న మహాదాత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని అన్నారు. నియోజకవర్గంలో ఏ వ్యక్తికైనా సహాయం కావాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ను 70,000కు పైగా మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మరి ఆ పాపకి వాళ్ళ కాలేజీ ఫీజు 90,000 రూపాయలు చెల్లించి అట్లాగే 10,000 రూపాయలు ఆ పాప బట్టలకు ఇచ్చి ప్రతి నెల కూడా ఆ పాపకు కాలేజీలో అయ్యేటటువంటి చిల్లర ఖర్చులు అట్లాగే వాడికి మెయింటెనెన్స్కి 5,000 రూపాయలు నెల ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి మరి ఒక మహా దాత తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు. ఈ నియోజకవర్గంలో పేదవాడు చదువుకోవాలంటే, ఈ నియోజకవర్గంలో ఒక రిక్షా బండి అతనికి రిక్షా కావాలంటే, ఒక రజక సోదరుడికి ఇస్త్రీ పెట్టి కావాలంటే, ఒక మహిళకు కుట్టు మిషన్ కావాలంటే మరి ఎమ్మటే స్పందించి అనేక సహాయ సహకారాలు చేస్తున్నందుకు మా డివిజన్లో కూడా మరి ఈ 2014 నుంచి 19 వరకు ప్రభుత్వము శాసనసభ్యులు ఇద్దరు 2 విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ఆ సొమ్మును బాధితులకు ఇచ్చి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించి ఆ తర్వాత సిద్ధం అనాలని సూచించారు. తమకు 10 రోజులు సమయం ఇస్తే జై భారత్ నేషనల్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు కేటాయించాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయ పోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని అన్నారు. ప్రైవేటు సంస్థలు మోసం చేస్తే ప్రభుత్వ బాధ్యత కాదని ప్రస్తుత ప్రభుత్వాలు అంటున్నాయని, మరి ఎందుకు పెద్ద ఎత్తున పోలీసులను ఉంచారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా అది ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని తప్పించే ప్రయత్నాలు జరిగాయని, హాయ్లాండ్ భూమి అగ్రిగోల్డ్వి కాదన్న ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. సుమారు 35,000 కోట్ల అగ్రి ఆస్తులను జప్తు చేశారని అన్నారు. ఆ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించి సిద్ధం అనాలని అన్నారు. తమకు 10 రోజులు సమయం ఇస్తే జై భారత్ నేషనల్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. ఎవరి మీద అయితే ఈ ఆరోపణలు ఉన్నాయో వాళ్లను తప్పించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత వాళ్ళ ఆస్తులను కూడా అగ్రిగోల్డ్కు సంబంధం లేదని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. హైలాండ్ తీసుకోండి మీరు, హైలాండ్ భూమి అగ్రిగోల్డ్కు సంబంధం లేదన్న ప్రయత్నాలు కూడా హైకోర్టులో చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉద్యమం వల్ల ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 35,000 కోట్ల ఆస్తులు ఉన్న భూములని, భవనాలని జప్తు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? సుమారుగా 990 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్గా ఇచ్చింది వాళ్ళకి. కానీ మిగిలిన 10 లక్షల మంది ఎక్కడికి వెళతారు? అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు కనుక వీళ్ళకి ఇవ్వగలిగితే ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేసి తర్వాత అందులో వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మీ ఖజానాలోకి వేసుకోండి. అనంతరం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ
నాటి మహాధర్నాకు పర్మిషన్ ఇస్తామన్న పోలీసులు అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడ వెళ్లకుండా నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. వారం రోజుల్లో 10 లక్షల మంది బాధితులకు న్యాయం చేస్తామన్న జగన్ ఆ హామీని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి మరో నెల మాత్రమే గడువు ఉందని, బాధితులకు న్యాయం చేస్తారో లేదా ఓటుతో బుద్ధి చెప్పమంటారో తేల్చుకోవాలన్నారు. మమ్మల్ని పోయినసారి ఓట్లేసి గెలిపించాం, ఇప్పుడు మీ పక్క ఉండమంటారా, మీకు వ్యతిరేకంగా నెట్టేస్తారా? మీరు ఇచ్చిన 2.5 లక్షల కోట్లు బటన్ నొక్కారే, కానీ కంపెనీకి 30,000 కోట్ల ఆస్తి ఉందని మీ బొత్స దగ్గర నుంచి అందరూ చెప్పారు కదా. మరి ఆస్తి ఉంది కదా, మీరేమీ కొట్టేయలేదు కదా. మరి ఆస్తి ఉన్నప్పుడు మీరు ఎందుకని దాన్ని వెంటనే యాక్షన్ పెట్టి ఇవ్వలేకపోయారు? 5 ఏళ్లుగా కోర్టులు అడ్డం వస్తాయా? కోడలు కంటానంటే అత్త బాధపడిద్దా? ప్రభుత్వం ఇస్తామంటే కోర్టులు ఇబ్బంది పెడతాయా అని గత ప్రభుత్వ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నోటితో చెప్పారు కదా. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల మొత్తంలో ఉద్యోగులకు ప్రభుత్వానికి అపోహలు తలెత్తకుండా వివిధ రూపాల్లో తమకు రావాల్సిన బకాయిల మొత్తాన్ని ప్రభుత్వమే బహిరంగ నివేదిక ద్వారా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించుకుంటే ఉద్యోగులు తమ సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ ప్రకటించిన నిరసన కార్యక్రమాలలో భాగంగా విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ ప్రాంగణంలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం నిద్రమత్తు వదలాలంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ, ఇటీవల మంత్రుల బృందంతో జరిపిన చర్చల్లో కూడా ఉద్యోగ సంఘాలు చెబుతున్న మొత్తం, ప్రభుత్వం ప్రకటిస్తున్న అంకెలకు మధ్య 4,000 కోట్ల రూపాయలు పైబడి తేడా ఉందన్నారు. ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం 25,500 కోట్ల రూపాయలు రావాలని వివరించామన్నారు. కానీ ప్రభుత్వం 20,500 కోట్ల రూపాయలు మాత్రమే బకాయి ఉన్నామని పేర్కొనడంతో ఉద్యోగులలో కొత్త ఆందోళన మొదలైందన్నారు. తాము ప్రభుత్వం నుంచి కొత్తగా ఏమీ కోరటం లేదన్నారు. తమ జీతాల నుంచి వివిధ రూపాల్లో మినహాయించి ప్రభుత్వంపై నమ్మకంతో తాము దాచుకున్న సొమ్ములను మాత్రమే ఇవ్వమని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను తెగేదాకా లాగకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించడం ఉభయులకు గౌరవప్రదంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తమ బకాయిల విషయంలో బహిరంగ నివేదిక ద్వారా తెలియపరిస్తే ప్రజల్లో ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయన్నారు. ప్రభుత్వం నుంచి మేము ఏదో కొత్తగా ఆశిస్తున్నామనే అపవాదు తమపై లేకుండా ప్రభుత్వం బహిరంగ నివేదికతో ముందుకు రావాలన్నారు. ఈ నెల 27వ తేదీ వరకు తమ ఆందోళన వివిధ స్థాయిల్లో ఉంటుందన్నారు. తీసుకుంటారు ప్రభుత్వం. అట్లాగే హెల్త్ కార్డులకు సంబంధించి మేము కడుతున్న డబ్బులను కూడా హాస్పిటల్కి కట్టకుండా, అయ్యా మీ డబ్బులు అవసరమైతే తర్వాత చేద్దరు కానీ ముందు మా డబ్బులన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టండి, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారంటే ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి లేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, జూలైలో మీరెవరు అడగకుండా జూలై 2023లో కొత్త పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేశాం. వితిన్ వన్ ఇయర్లో మీకు ఆ రిపోర్ట్ వస్తుందని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకటించింది. ఇవాళ జూలై నుంచి ఇవాళకి చూస్తే రమారమి 8 నెలలు పైగా అయింది. 8 నెలల్లో కమిషనర్కి ఒక ఆఫీస్ కానీ, ఒక స్టాఫ్ కానీ, ఒక అడుగు ముందుకు వేసిన పరిస్థితి కానీ లేకుండా పోయింది. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధరపై చట్టాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని తేవాలని, శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై బాష్పవాయువు ప్రదర్శించడం, జల ఫిరంగులతో పోలీసులు దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న రైతు కార్మిక సంఘాలు తలపెట్టిన గ్రామీణ భారత బంద్ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ, ఢిల్లీలో రైతులపై దాడులు, టియర్ గ్యాస్ ప్రయోగించి కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒకవైపున భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే సోద్యం చూస్తున్న మోడీ సర్కార్ భారత రాజ్యాంగంపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, రాబోయే రోజుల్లో రైతులు మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అతి తక్కువ ఆదాయం దేశంలో కేవలం రైతులకు మాత్రమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఏనాడు ఉపయోగించని ఆయుధాలు ఉపయోగిస్తూ రైతుల పట్ల నరరూప రాక్షసుల్లాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కోరుతున్న దానిలో అన్యాయం, అసంబద్ధత ఏముందని ప్రశ్నించారు. రైతుల న్యాయమైన డిమాండ్లు వక్రీకరించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే పంటలు కొనాలని రైతులు కోరడం లేదని, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని చెప్పారు. అన్ని పంటలకు ఉత్పత్తి వ్యయంలో 50% కలిపి మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న రైతు కార్మిక సంఘాలు తలపెట్టిన గ్రామీణ భారత్ బంద్ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వెనువెంటనే అత్యంత శాంతియుతముగా తమ డిమాండ్ల సాధన కొరకు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దామని చెప్పి ఢిల్లీ వెళ్ళాలి అని పిలుపు ఇచ్చినటువంటి రైతు సంఘాల పైన అత్యంత పాశవికంగా, చాలా దుర్మార్గంగా రోడ్ల పైన ఇనుప రాడ్లు గుచ్చి టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించుతా చాలా పెద్ద కాంక్రీట్ బ్లాకులు పెట్టి వంతెన మీద ఇనుప రాడ్లు వెల్డింగ్ చేసి ఇంత దుర్మార్గంగా ఒక శత్రు సైన్యం మీద యుద్ధం చేస్తా ఉన్నటువంటి రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వాళ్ళ కనుసన్నలలో పనిచేస్తూ ఉన్నటువంటి హర్యానాలోని టక్కర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడాన్ని మా రైతు సంఘాల సమన్వయ సమితిలోని సభ్యులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపున గాల్వాన్ లోయలో ప్యాంగాంగ్ వద్ద 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని వాస్తవ అధీన రేఖ దానిని దాటి చైనా దేశం ఆక్రమించితే చోద్యం చూస్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ శాంతియుతంగా తమ డిమాండ్ల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉన్నటువంటి రైతాంగం పైన ఇంత దుర్మార్గంగా వ్యవహరించడానికి భారత రైతాంగం రాబోయే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాం. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నాడు రాశారని, అది నిజం కావాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు, జగన్ రాయలసీమ ద్రోహులని, తిరుపతి రాజధాని వద్దని వీరు ప్రకటించగలరా అని ప్రశ్నించారు. తిరుపతి రాజధాని చేయాలని డిమాండ్తో రాష్ట్రం మొత్తం పర్యటిస్తానని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నాడు రాశారని, ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలుకు, హైదరాబాద్కు మార్చారని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. తిరుపతిలో చదువుకున్న చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి రాజధాని అన్నారన్నారు. విశాఖలో భూములు లాక్కునేందుకు జగన్ అక్కడ రాజధాని అని అన్నారని మండిపడ్డారు. వీళ్ళిద్దరూ రాయలసీమ ద్రోహులని, తిరుపతి రాజధాని వద్దని వీరు ప్రకటించగలరా అని ప్రశ్నించారు. ఇప్పుడు క్రొత్తగా హైదరాబాదే మళ్లీ రాజధాని పలుకుతున్నారన్నారు. పరిణామాలు చూస్తే మళ్లీ తిరుపతి రాజధానిగా మారుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ప్రజలందరూ తిరుపతి రాజధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. రాయలసీమలో ఎప్పుడూ కరువు, కష్టాలు, కన్నీళ్లే వినిపిస్తాయన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తిరుపతి రాజధాని కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూడా రాజధాని అయ్యాకే అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు మాత్రం కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని, అందుకే తిరుపతి రాజధాని చెయ్యాలన్నారు. తిరుపతి రాజధాని అనేందుకు సహేతుకమైన కారణాలు తాను చూపించానన్నారు. ఇది తప్పని ఎవరైనా చెప్పగలరా, కాదనగలరా అని ప్రశ్నించారు. భూములిచ్చిన అమరావతి రైతులపై తమకు సానుభూతి ఉందన్నారు. తిరుపతి రాజధాని చెయ్యాలనే డిమాండ్తో రాష్ట్రం మొత్తం పర్యటిస్తానన్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్లో బాగా బలం పెరిగిందన్నారు. గతంలో పత్రికలలో కాంగ్రెస్ వార్తలు వచ్చేవి కావని, షర్మిల వచ్చాక ప్రతిరోజు కాంగ్రెస్ పత్రికలలో ఉంటోందన్నారు. జయలలితలాగా ఏపీలో కూడా ఒక మహిళ సీఎం కాకూడదా అని ప్రశ్నించారు. ఆయన కాలజ్ఞానం అని రాశాడు. ఆ కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని చెప్పాడు. ఎన్నో చెప్పాడు, అన్నీ జరిగాయి. తిరుపతి రాజధాని నగరం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. 70 సంవత్సరాల క్రితం ఎన్జి రంగా గారు 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విభజన అయ్యే సమయంలో నెహ్రూకు చెప్పాడు, నెహ్రూ గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని. సంజీవ్ రెడ్డి గారు బలం ఎక్కువ ఆయనకి ఆ రోజు. దాన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాదు నుంచి మరి తుళ్ళూరు తర్వాత వైజాగ్. రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఎక్కడంటే గాల్లో ఉంది ఈరోజు. నాకు
ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి వాక్యాలు రాసి ఉన్నాయి కాలజ్ఞానంలో. అవి 100 సార్లు దినంలో గుర్తొస్తున్నాయి. అందుకే మీ దగ్గరకు వచ్చా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుందని కేంద్రం నివేదిక ఇచ్చిందని, అయినా మోదీ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. 100 కోట్ల లెక్కల్లో చూపని డబ్బు అక్రమ మైనింగ్లో చేతులు మారుతున్నాయని ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో గత 3 రోజులుగా బూత్ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయని, ఇది 3వ మండల జోన్ ప్రెసిడెంట్ల మీటింగ్ అని వివరించారు. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందని కేంద్రం నివేదిక ఇచ్చిందని, అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ఎందుకని జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. 100 కోట్లు లెక్కల్లో చూపని డబ్బు అక్రమ మైనింగ్లో చేతులు మారుతున్నాయని ఆరోపించారు. జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం 16 సార్లు లోక్సభ, రాజ్యసభల్లో మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికారని, పలు కీలక బిల్లులు ఆమోదం పొందడానికి జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీకి జగన్ ఎంపీలు మద్దతు కావాలి, అయినా కూడా జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను అడగకుండా మోడీ ప్రభుత్వానికి బైండ్ ఓవర్ అయ్యారని మాణిక్యం ఠాగూర్ ఎద్దేవా చేశారు. We all know that thing that yesterday's stand of the environment ministry's affidavit to the High Court of Andhra Pradesh shows that they know that there is an illegal mining happening, but they are not ready to take action. If some loot is happening, when central government is not, they know that there is a loot happening, but they are not taking action, means what it means. They are party to it, or they are getting some shares about it. If you are not knowing the truth is one thing, or you are party to, you are getting some kind of illegal money out of it. Therefore only our senior leader would have told that same thing. There is for that we need a fair investigation into it, and we demand a fair investigation to this issue, which is affecting the state of Andhra Pradesh and its ecological conditions. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో గత ప్రభుత్వం చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల నివాసాలు పూర్తయినట్లు వైసీపీ సర్కారు జీవోలు ఇవ్వడం దారుణమని తెలుగుదేశం నేత పట్టాభి మండిపడ్డారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేయకుంటే తీసుకున్న 1,950 కోట్ల రూపాయన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుందని కొత్త నాటకానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో గత ప్రభుత్వం చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల నివాసాలు పూర్తయినట్లు వైసీపీ సర్కారు జీవోలు ఇవ్వడం దారుణమని తెలుగుదేశం నేత పట్టాభి మండిపడ్డారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేయకుంటే తీసుకున్న 1,950 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుందని కొత్త నాటకానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్పీఏ ప్రమాదం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు అధికారులు అడ్డుగోలుగా జీవోలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర పరువును మంటగలిపేలా వ్యవహరించిన అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు నిర్మాణమే పూర్తి కాని మనుషులే లేని భవనాల్లో అధికారులు ఉంటున్నట్లు తప్పుడు జీవోలతో జగన్మోహన్ ప్రభుత్వం బ్యాంకులకు 3D సినిమా చూపించిందని దుయ్యపట్టారు. ఆ 3D సినిమాకు నిర్మాత జగన్మోహన్ రెడ్డి అయితే దర్శకత్వం మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అని ఆరోపించారు. బ్యాంకుల యాజమాన్యాలు వాస్తవాలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి అండతో తప్పుడు జీవోలిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొమ్మారెడ్డి పట్టాభిరాం కోరారు. 75% పూర్తయినటువంటి ఈ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా దాదాపు 20-25% పూర్తి కావాల్సి ఉంది. అవి పూర్తి కాకుండానే జగన్ రెడ్డి గారంటండి అవి ప్రభుత్వ అధికారులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి కేటాయించేశాడంట. అవన్నీ కూడా అలాట్మెంట్ చేసేశాడంట. వాటిల్లో బ్రహ్మాండంగా అధికారులందరూ కూడా నివాసం ఉంటున్నారంట. దానికి గాను జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అద్దె కూడా చెల్లిస్తున్నారంట. సిఆర్డిఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారంటండి. ఎంత విడ్డూరం అండి! ఇవాళ కళ్ళెదురుగుండా శిథిలం అవుతున్నటువంటి నిర్మాణాలు ఆపేసేసరికి రకరకాలుగా అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్ని కూడా దోచుకెళ్ళిపోతా ఉన్నారు. అటువంటి నిర్మాణాల్లో అంటండి
ఇవాళ అధికారులందరూ నివాసం ఉంటున్నారంట, ఎమ్మెల్సీ అందరూ కూడా అక్కడే ఉంటున్నారంట, చక్కగా అక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవుతా ఉన్నారంట, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చక్కగా అక్కడే నివాసం ఉంటా ఉన్నారంట. దానికి గాను సిఆర్డీఏకి అద్దె కూడా చెల్లిస్తున్నారంట. దానికి బరి తెగించి జీవోలు కూడా ఇచ్చారండి. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాన్ని ఈ నెల 17న నిర్వహించనున్నారని, బడ్జెట్లో అంకెలు ఘనంగా ఉన్నాయని, అభివృద్ధి మాత్రం శూన్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడ్జెట్కు మోడల్ కార్పొరేషన్ బడ్జెట్ అని అన్నారు. ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది ఏమీ కానరావడం లేదని, రెవెన్యూ పేరుతో విపరీతమైన భారాలను ప్రజలపై మోపడానికి వైసీపీ పాలకపక్షం బడ్జెట్ను రూపొందించిందని తెలిపారు. విజయవాడలోని శ్రీశ్రీ భవనంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 17న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారని, బడ్జెట్లో 1370 కోట్ల రూపాయలు ఆదాయ వ్యయాలను చూపించారని తెలిపారు. రెవెన్యూ పేరుతో విపరీతమైన భారాలను ప్రజలపై మోపడానికి వైసీపీ పాలకపక్షం బడ్జెట్ను రూపొందించిందని తెలిపారు. బడ్జెట్ అంతా చేదుగా సాగేలా కనిపిస్తోందని అన్నారు. 140 కోట్లు ఉన్న జనరల్ ట్యాక్స్ 237 కోట్లకు వెళ్లిందని, దీన్ని బట్టి 2024-25లో పన్నులు పెరుగుతాయని చెప్పడం జరిగిందన్నారు. చిన్న వ్యాపారస్తుల ట్రేడ్ లైసెన్స్ కూడా 6 కోట్ల రూపాయలు పెరగనుందని అన్నారు. డ్రైనేజీ ఛార్జీల పేరుతో 13 కోట్ల రూపాయలు పెంచేందుకు రంగం సిద్ధం చేసిందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పార్కు ఫీజులను పెంచనున్నారని, 1.6 కోట్లు పెరగనుందని, అదేవిధంగా పార్కింగ్ ఫీజులు, స్విమ్మింగ్ పూల్ ఫీజులు పెరుగుతాయని తెలిపారు. నీటి సరఫరా భారం 6 కోట్లు చూపించినా దీనికి మించి పెరుగుతుందని పేర్కొన్నారు. కొద్దో గొప్ప చూపించేసి ఇదిగో మేము ఇంత పెంచలేదు 6 కోట్లే మేము పెంచామని చెప్పని చూపించేదానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పార్కింగ్ స్థలాల లీజులు 1.25 కోట్లు వస్తాయని చెప్పారు. ఇట్లా పెంచుతూ ఉన్నటువంటి రెవెన్యూ భారాలని ప్రజల మీద వేసేటువంటి దానికి సిద్ధం చేసినటువంటి కార్పొరేషన్ ని అదే క్యాపిటల్ ఆదాయాల పద్ధతుల్లో అర్బన్ రిఫార్మ్స్ పట్టణ సంస్కరణల నిధులు 100 కోట్లు అంచనా వస్తాయని చెప్పని చూపించారు. అంటే 100 కోట్ల రూపాయలు అర్బన్ రిఫార్మ్స్ నిధులు విజయవాడ నగరానికి వస్తాయి అని చెప్పనంటే పట్టణ సంస్కరణని యథేచ్ఛగా అమలు జరిపేటువంటి దానికి ప్రొవిజన్ పెట్టుకునేటువంటి దానికి ఇక్కడ ప్రయత్నం జరిగింది అని చెప్పనేటువంటిది ఈ సంస్కరణలో భాగమే భారాలు, ఈ సంస్కరణలో భాగమే యూజర్ ఛార్జ్, ఈ సంస్కరణలో భాగమే ప్రజలపై వేసేటువంటి భారాలని చెప్పనేది చూపించడానికి ఇదొక దృష్టాంతం చాలు. 22-23 బడ్జెట్లో వాస్తవ రాబడి చూస్తే 24 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అంటే వచ్చేదానికన్నా వీళ్ళు బడ్జెట్ అంచనాలో ఊహాజనితమైనటువంటి అంచనాలకి ఈ నగర ప్రజల్ని మభ్యపెట్టేదానికి రూపొందించినటువంటి బడ్జెట్గా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే మనకి ముఖ్యమైనటువంటి నగరానికి సంబంధించినటువంటి నిధులు రాబట్టే విషయంలో మన పశ్చిమ నగరంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ, మేయర్ కానీ అధికార పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చినా కానీ వీళ్ళు నగరానికి అభివృద్ధి చేసే దాంట్లో నిధులు రాబట్టే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి గ్రాంట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడేస్తుంది, విజయవాడ నగరపాలక సంస్థకి చెల్లించట్లేదు. అందువల్ల ఎమ్మెల్యేలు జనరల్ బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చి 15వ ఆర్థిక సంఘం నిధులని రాబట్టకుండా ఈ ప్రభుత్వం నగరానికి ద్రోహం చేస్తుంది అభివృద్ధి విషయంలో. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రేపు నిర్వహిస్తున్న దేశవ్యాప్త గ్రామీణ బంద్కు న్యూ హెచ్ఎంసీ మినీ ట్రక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఆసిఫ్ పాషా తెలిపారు. ఈ బంద్లో తమ సంఘం కూడా పాల్గొంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ ఆటోనగర్లోని న్యూ హెచ్ఎంసీ మినీ ట్రక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, కృష్ణా జిల్లా సెక్రటరీ కెఎస్ రాజు, ఏలూరు జిల్లా రాష్ట్ర బోర్డు నెంబర్ సాంబశివరావు, సంఘ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆసిఫ్ పాషా మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర, కార్మిక చట్ట సవరణల ఉపసంహరణ తదితర డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రేపు దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్కు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు బంద్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ మీద తాము బంద్ ప్రకటించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 21 రవాణా రంగంపై పెనుభారం మోపిందని దాన్ని కూడా రద్దు చేయాలన్నారు. సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరింత కుంగదీసేలా చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రేపు నిర్వహించే బంద్లో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని, అధికారులు తమకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ బంద్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, ఈ బంద్ని ప్రజలు ఒకటే గమనించాలి. బంద్ జరిగేది మనందరి కోసం. మనందరం కూడా ఈ బంద్ని ప్రతి ఒక్క ప్రజలు, బైకుల వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయక సహకారాలు అందించాలని, షాపుల వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహాయ సహకారాలు అందించాలని, అలాగే అధికారులు కూడా మీ దృష్టికి వస్తే మీరు కూడా స్పందించి దీని మీద మాకు న్యాయం జరిగే దిశగా పనిచేయాలని, ఈ యొక్క హిట్ అండ్ రన్ జీవోని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము ఈ బంద్ని కొనసాగిస్తామని చెప్పి రేపు ఒక్కరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. రేపు బంద్ గనక మీరు స్పందించకపోతే దీన్ని పునరావృతం చేసి దీన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అఖండ కచ్చపి మహోత్సవం ఘనంగా జరుగుతుంది. సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంగీత మహోత్సవం తిలకించేందుకు సంగీతాభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీణానాదం వీణుల విందుగా సాగింది. విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వేదికగా శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో అఖండ కచ్చపి మహోత్సవం వీణుల విందుగా సాగుతోంది. వీణానాదం తన్మయులను చేస్తోంది. పదుల సంఖ్యలో కళాకారులు తమ వేళ్లతో రాగాల చివురులను తొడుగుతున్నారు. సాక్షాత్తు సరస్వతి కొలువై సుమధుర స్వరాలను పలికించి సంతోషిస్తోందా అనే అనుభూతిని కళాకారులు పొందుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల కళాకారులు కూడా ఈ కచ్చపి మహోత్సవానికి హాజరయ్యారు. ముందుగా త్యాగరాజ పంచరత్న కీర్తనలతో వీణావాద్య సమ్మేళనాన్ని కళాకారులు ప్రారంభించారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్లోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో ఈ నెల 17వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు. రమేష్ హాస్పిటల్స్, టాప్ స్టార్ హాస్పిటల్స్, కానూరు హాస్పిటల్స్, అంకురా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. నగరవాసులందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరం కరపత్రాన్ని చర్చి చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెస్సియా ఫెలోషిప్ చర్చిలో ఈ నెల 17వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు. రమేష్ హాస్పిటల్స్, టాప్ స్టార్ హాస్పిటల్స్, కానూరు హాస్పిటల్స్, అంకురా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయా ఆసుపత్రులకు చెందిన 14 మంది వైద్యులు, వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందిస్తారన్నారు. కార్డియాలజిస్టు, ఆర్థోపెడిక్, నెఫ్రాలజిస్టు, న్యూరాలజిస్టు, గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్లో అనేక మంది వైద్యులు పాల్గొంటున్నారని అన్నారు. శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, వినికిడి, పీఎఫ్టీ, ఎకో పరీక్షలు నిర్వహించి వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేయటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని మెస్సియా ఫెలోషిప్ తరపున క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
శనివారం నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 17వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నాము. ఈ వైద్య శిబిరమును రమేష్ హాస్పిటల్స్, టాప్ స్టార్ హాస్పిటల్స్, కానూర్ హాస్పిటల్స్ వైద్య బృందం సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఆరంభించబోతున్నాము. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండె, ఊపిరితిత్తులు రకరకాల ఉచితమైన పరీక్షలు అందించబోతున్నాము. సుమారుగా 14 మంది డాక్టర్స్ ఈ వైద్య శిబిరానికి వచ్చి వాళ్ళు ఉచిత వైద్య సేవలు అందించబోతున్నారు. మరి విజయవాడ పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సదుపాయాన్ని అందుకోవాలని మనవి చేస్తున్నాము. ప్రస్తుతం మన సమాజంలో వైద్యం చాలా ఖర్చుతో కూడింది. అయినప్పుడు కూడా మెస్సా ఫెలోషిప్ చర్చి సహకారంతో ఈ ఉచితంగా మేము మందులు, విటమిన్స్ వచ్చిన వారందరికీ కూడా పంపిణీ చేయబోతున్నాము. ఈ యొక్క సదావకాశాన్ని విజయవాడ పట్టణ ప్రజలందరూ కూడా వాడుకోవాలని మనవి చేస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు ఈడుపుగంటి కృష్ణమూర్తి ఇంటిపై అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడికి ప్రయత్నించారు. రక్షణ కల్పించవలసిన పోలీసులే అధికార పార్టీకి ఒత్తులు ఒత్తి దాసోహం అయ్యి మాలాంటి వారికి న్యాయం, రక్షణ కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గన్నవరం నియోజకవర్గం రాజకీయ పార్టీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఈ దాడులు చేయిస్తున్నారని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండల కేంద్రం ఉంగుటూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు ఏడుపుగంటి కృష్ణమూర్తి ఇంటిపై అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇంటి ఆవరణలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సంచరించడాన్ని గమనించానన్నారు. సుమారు 10 మంది వ్యక్తులకు పైగా తమ ఇంటికి వచ్చి చుట్టూ ఉన్న తలుపులు, కిటికీలు కొట్టి భయభ్రాంతులకు గురిచేశారని కృష్ణమూర్తి చెప్పారు. చుట్టుప్రక్కల ఉన్న బంధువులకు ఫోన్ చేస్తే వారు వచ్చేలోపే పరారీ అయినట్లు తెలిపారు. స్థానిక ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తిరిగి పోలీసులు 2-3 నెలలు ఊరు వదిలి వెళ్లిపోవాలని తనకే సలహా ఇచ్చారని తెలిపారు. రక్షణ కల్పించవలసిన పోలీసులే అధికార పార్టీ ఒత్తిడులకు దాసోహమై తమలాంటి వారికి న్యాయం, రక్షణ కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, రాష్ట్ర నాయకులు దొంతు చిన్న మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో వరుసగా 2 సార్లు గెలిచి వీరుణ్ణి, ధీరుణ్ణి అని చెప్పుకుంటూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు మహిళలపై దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్న ద గ్రేట్ లీడర్ ఎమ్మెల్యే వంశీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వాస్తవాలు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించడం ఖాయమన్నారు. నువ్వెన్నో అక్రమ కేసులు పెట్టావు, వాటికి కూడా భయపడి ఎవ్వరూ వెనక్కి వెళ్ళలేదు. నువ్వే ఇంకా 2 కథ వల్ల వెంకట్రావు గారు వచ్చిన దగ్గర నుంచి నువ్వే 3 నెలల నుండి కాన్స్టిట్యున్సీలో కనపడట్లేదు. ఇంకా నీకు భయపడేది ఎవరు? అంతే, నువ్వు నేను నీతిగల నాయకుడిని, నేను గెలుస్తానని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు వాటమి భయం పట్టుకుని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నావు. ఇక్కడ ఇది తెలుగుదేశం గడ్డ గన్నవరం అంటే ఖచ్చితంగా ఇది ఇక్కడ తెలుగుదేశం జెండానే రెపరెపలాడుతుంది. నువ్వు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ఇక్కడ ఎగిరేది తెలుగుదేశం జెండా. నీకెవరో భయపడే పరిస్థితుల్లో లేరు. నువ్వు ఇప్పుడు ఈడుపుగంటి కృష్ణమూర్తి గారి దాడి కానీ, రంగబాబు గారి దాడి కానీ, ఎవరిని దాడులు చేసినా నీకు భయపడటానికి ఎవరు లేరు. వెనక్కి అడిగి ఎవరు వేసే పరిస్థితి లేరు. మరి సంతంగా ఉంటాం కానీ ఆ పార్టీ నచ్చో సంథింగ్, నీ భావాలు నచ్చుకో, మళ్ళా తెలుగుదేశం పార్టీ తీర్థం పని చేసుకుంటున్నాడు. నువ్వు చేస్తుంది ఏంటయ్యా? సుపారీ బ్యాచ్ని పెట్టి నిన్న కాక మన 20 రోజుల క్రితం తనని చంపడం కోసమే నువ్వు ప్లాన్ చేస్తే అదృష్టాత్తు కాళ్ళు ఇరిగి హాస్పిటల్ ఆపరేషన్ చేసుకుని వాళ్ళ ఇంటికాడ కూర్చునే పరిస్థితి కనబడుతుంది. ఏం నువ్వు చేస్తుంది? అక్కడ కాదు భాగం అనుకుంటే గన్నవరం కాన్స్టిట్యున్సీలో గన్నవరం టౌన్లో నువ్వు చేస్తుంది ఏంటి? ఇల్లు తగాదాలా, ఇళ్ళగా డ్రైన్ తగాదాల పేరుతో మద్దినేని వెంకటేశ్వరరావు భార్య అని, తన కూతుర్ని, తన అల్లుడిని కేసులో ఇరికిస్తావా? మళ్ళీ ఆ కేసు నుంచి వాళ్ళు బయటపడాలంటే మళ్ళీ వాళ్ళ అమ్మాయిని పిలిపించి పాలడుగు నాని మీద, చిలకపాటి సుబ్బయ్య మీద, జాస్తి పని మీద ఆ అమ్మాయి చీరలాగారు బయట కేసులు పెట్టిస్తావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? కార్యకర్తలు అనేవాడు బయటికి రాకూడదా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.